ఈరోజు భారతదేశంలోనే వక్ఫ్ బోర్డ్, ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డ్ ఒక చరిత్ర సృష్టించింది. వక్ఫ్ బోర్డ్ అంటే ఆస్తుల్ని పరిరక్షించడమే కాదు, సమాజంలో ఉండే పేద బిడ్డలకి విద్యకు కావచ్చు, ఉపాధికి కావచ్చు, దాని బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ వక్ఫ్ ఎడ్యుకేషన్ మిషన్ అంటే ఒక్క కార్యక్రమం కాదు, ఈ వక్ఫ్ ఎడ్యుకేషన్ మిషన్ అనేది అనేక కార్యక్రమాలు చేయబోతుంది ఫ్యూచర్లో. ఈరోజు ముందుగా తాలీమే హునర్ అని చెప్పి ఒక కార్యక్రమం తీసుకున్నాం. తాలీం అంటే విద్య, హునర్ అంటే స్కిల్. సో ఈ తాలీమే హునర్ ఒక 10వ తరగతి పాస్ అయిన పిల్లలకి 10 దాకా గవర్నమెంట్ స్కూల్స్లో చదివేయవచ్చు, వేరే ఎక్కడ కానీ చదివేయచ్చు. ఈ ఇంటర్మీడియట్ అనేది జీవితంలో ఒక మలుపు. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అనేది జీవితం మారడానికి ఒక అవకాశం. అందుకోసం 10వ తరగతి పాస్ అయిన బిడ్డలకి, ఈ యొక్క పిల్లలకి ఇంటర్మీడియట్ ఫ్రీ రెసిడెన్షియల్ కార్పొరేట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. చాలామంది చెప్పారు రెసిడెన్షియల్ ఎందుకు, కార్పొరేట్ కళాశాలలోనే ఎందుకు అని. అయితే మారిన కాలానికి, ఇప్పుడు ఉండే కాంపిటేటివ్నెస్కి, ఇప్పుడు రాయాల్సిన ఈ నీట్కి, ఐఐటి, జేఈకి, మెయిన్స్కి రాయాలంటే దానికి ప్రత్యేకమైన వాళ్ళ విధానాలు, ఆ చదివించే వాళ్ళ సిలబస్సు, దానిపైన వాళ్ళు ప్రత్యేకమైన రీసెర్చ్ చేసి ఈరోజు ఈ కార్పొరేట్ కళాశాలలో ఇచ్చే విద్య ద్వారానే 99% పిల్లలు ఐఐటి కావచ్చు, నీట్కి కానీ పోతున్నారు. ఒక 250 మంది పిల్లల్ని ఈ ఎగ్జామినేషన్ ద్వారా మేము సెలెక్ట్ చేసి ఈ 250 మందికి ఈ యొక్క కార్పొరేట్ కళాశాలలో రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇవ్వబోతున్నాం. ఆశ్చర్యం ఏంటంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో 7 రోజుల వ్యవధిలో 7,392 పిల్లలు దరఖాస్తు చేసుకున్నారు. ఇది అందరికీ కానీ కాదు, ఇది ఎవరైతే డిస్టింక్షన్ తెచ్చుకున్నారో వాళ్ళే అర్హులు. అంటే 100కి 75%, 75% మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళే దీంట్లో అసలు అప్లికేషన్ వేయడానికి అర్హులు. అంటే ఈ 7,392 బిడ్డలు కానీ జెమ్స్, టాలెంటెడ్ పీపుల్. అయితే వీళ్ళల్లో ఎగ్జామ్ పెట్టి 250కే తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇదొక పైలట్ ప్రాజెక్ట్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, పేదరికం విద్యకి అడ్డు కాకూడదు, అవకాశం ఇవ్వాలి. టాలెంట్ ఎక్కడ ఉంటే ఆ బిడ్డకి ఒక అవకాశం ఇస్తే అతను కానీ నెంబర్ 1 అవుతాడు. నేను నిజంగా ఆ తల్లిదండ్రులందరికీ నేను ధన్యవాదాలు తెలియచేస్తున్నా. బైపీసీకి వచ్చి దాదాపు 30% వచ్చారు. 29.3% బైపీసీకి అప్లై చేసుకున్నారు. 70.57% వచ్చి ఎంపీసీకి అప్లై చేసుకున్నారు. అదే నిష్పత్తిలో రేపు సీట్లు కానీ ఏదైతే మనం 250 సీట్లలో కానీ 30% బైపీసీకి ఇస్తాము, 70% ఎంపీసీకి ఇస్తాం. మా మైనార్టీ శాఖ మంత్రి ఫరూక్ గారి యొక్క సూచనలు, ఇది వక్ఫ్ బోర్డ్ భారతదేశంలో ఎప్పుడు ఎక్కడా చేయలేదు. ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇటువంటి అనేక ప్రోగ్రామ్స్ చేసి ఈ పేద బిడ్డల యొక్క జీవితాలు మార్చాల్సిన బాధ్యత మనం అందరం కానీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఎగ్జాము రేపు ఆదివారము 17వ తారీఖు 2 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు ఉంటుంది ఈ ఎగ్జామ్. ఆ సెంటర్స్లో
దాదాపు 360 ఇన్విజిలేటర్స్ని ఏర్పాటు చేశాం.